ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క దేహంలో ఆల్కహాల్ లేదని, ఆల్కహాల్ అంటే ఆయన మందు తీసుకున్నాడు దారి పొడుగు తన మాట అబద్ధమని మరి ఒక డాక్టర్ గారు ఇచ్చిన సాక్ష్యం అది ప్రీ ప్లాన్ మర్డర్ అని స్పష్టంగా అర్థమైంది. అది ప్రీ ప్లాన్ మర్డర్ అని స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క మనకి ఆ పోస్ట్ మార్టం రిపోర్టే మనకి ఆధారం. తర్వాత ఐజీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఆ టీ కొట్టి ఇచ్చిన సాక్ష్యము, ఇంకా ఏమండి ఒక డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏం సాక్ష్యం ఇచ్చాడు? పగడాల ప్రవీణ్ గారి యొక్క పోస్ట్ మార్టంలో ఆల్కహాల్ లేదు, అంటే మత్తు పదార్థం లేదు. మరి బారుగా తాక్కుంటూ వచ్చాడుగా. ప్రతి బార్ షాపు సుమారు 400 సీసీ పుటోబులో 400 సీసీ టీవీ పుటోబ్స్లో మరి బార్ షాపులో కనపడ్డాడుగా. కనపడినది పగడాల ప్రవీణ్ అన్న కాదు అని క్రైస్తవులుగా, దేవుని దాసులుగా, దేవుని సేవకులుగా కంఠాబద్ధంగా సాక్ష్యం ఇస్తున్నాం. ఇది వాస్తవం, ఇది యథార్థమైన సంఘటన. నేను ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, ఈనాడు పగడాల ప్రవీణ్ అన్న ప్రాణము తీసుకున్నారు. ఎంతోమంది అయితే ఉన్నారో వారందరినీ ఈ న్యాయం మటుకు వదిలిపెట్టదు. మానవ లోకములో ఉన్న వాళ్ళు మరుగు చేయొచ్చు, కానీ ఈ న్యాయం మటుకి వదిలిపెట్టడు. అసంభవము. ఎంత భయంకరమైన శిక్ష జడ్జిమెంట్ ఉంటుందంటే, ఒకవేళ వాళ్ళు మారకపోతే, భూమి మీద ఉండగానే మారు మనసు పొందితే, సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత హతసాక్షిగా మార్చబడ్డాడు, క్రీస్తుకి సాక్షి అయిపోయాడు. అలాగనే పగడాల ప్రవీణ్ మరణము వెనకాల ఉన్న వ్యక్తులందరూ కూడా భూమి మీద ఉండగానే మార్పు చెందితే మంచిది. ఒకవేళ మార్పు చెందకపోతే ఎంత భయంకరమైన జడ్జిమెంట్ ఉంటుందంటే, డైరెక్ట్గా పాతాళలోకానికి వెళ్ళిపోతారండి. సందేహమేమీ లేదు. నేను ఈ మాట చెప్పాల్సిన కారణం ఏమిటి, పరిస్థితి ఏంటంటే, ఈరోజు డాక్టర్లు ఇస్తున్నారు సాక్ష్యము, పగడాల ప్రవీణ్ గారి యొక్క దేహంలో ఆల్కహాల్ లేదు. మరి వారికి తాగుతూ వస్తున్నారుగా. మరి ఆయన ఎవరు? ఆయన పగడాల ప్రవీణ్ గారు కాదు. మరి ఎవరు? యాక్టింగ్ చేసిన హంతకుడు. పగడాల ప్రవీణ్ గారిని హత్య చేసిన ఆయనే. పగడాల ప్రవీణ్ గారు ఐటెక్కడ? బార్ షాపుల్లో తిరుగుతున్నవాడు, స్కాన్ చేస్తున్నవాడు ఐటెక్కడ? బహుశా పగడాల ప్రవీణ్ గారి యొక్క రెండో చెల్లి ఏమైంది? 2 సెల్ ఫోన్లు ఇలేదు కదా, ఒక సెల్ ఫోనే కదా ఇచ్చింది. మరి మరొక సెల్ ఫోన్ ఏమైంది? ఆ స్కానర్ చేసిన సెల్ ఫోన్ ఏమైంది? మరి స్కానర్ చేస్తున్నాడు కదా, వాడి పట్ల ఇంక వేరే ఏమీ లేదు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? అడిగితే మా మీద కేసులు పెట్టడము, మరి పాస్టర్ దైవసేవకుడు అజయ్ బాబు గారిని తీసుకెళ్ళి 7 రోజులు, ఏమండి ఆయన ఏం పాపం చేశాడు? ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఎవరు? ఇతను ఒక మతోన్మాదితో చేతులు కలిపి రాధా మనోహర్ దాసు శిష్యుడు అని చెప్పవచ్చు. ఇతను కేసు పెట్టితే ఎలాగ పోలీసు అధికారులు స్వీకరిస్తారు? మరి మేము కూడా కేసులు పెట్టాం. మరి రాధా మనోహర్ దాసు అనే వ్యక్తి మా మనోభావాలను దెబ్బతీశాడు. తీయటమే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బూతు పుస్తకం అన్నాడు.
ఇంకను యేసు ప్రభు వారిని దూషించాడు, ఇంకను రకరకాలుగా మాట్లాడాడు మరియమ్మని. ఈ ఈ యొక్క జోసెఫ్ అనేవాడికి రోషం ఉండదు, ఎందుకంటే వీడు డూప్లికేట్ మనిషి, వీడు నిజమైనడు కాదు. వీడు నిజంగా క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వ్యక్తి అయితే రోషం ఉంటుంది. ఇతను క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వ్యక్తి కాదు. మతోన్మాదులతో చేతులు కలిపి ఎవరండి జోసెఫ్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుని బిడ్డగా మార్చబడతాడా? ఇతను విగ్రహారాధనకి వెళ్ళి ఏకీభవిస్తాడు. ఈ జోసెఫ్ అనేవాడు విగ్రహారాధనకి వెళ్ళి ఏకీభవిస్తాడు. బైబిల్ ఏం చెబుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా దేవుడే ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో విగ్రహారాధన సంబంధించిన ఆరాధన చేస్తే మంచం పట్టించి చంపేస్తానన్నాడు. మరి బైబిల్కి విరోధంగా ఈ జోసెఫ్ అనేవాడు నేను గుండ్లు కొట్టుకుంటాను, నేను గుడికి వెళ్ళి ప్రసాదం కూడా తింటాను అని చెబుతాడు. నేను గుండు కొట్టుకుంటాను కూడా చెబుతాడు ఈ జోసెఫ్ అనేవాడు. ఏమని? ఇతను యేసు ప్రభువు బిడ్డ కాదు, యేసు ప్రభువు యొక్క బోధ చెబుతున్న వ్యక్తి కాదు.